హలో! హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు ఎండ చూస్తే చాలా ఎక్కువగా ఉందండి. ఎండ తాకిడికి తట్టుకోలేక ఇంట్లో ఎంత మంచినీళ్ళు తాగినా దాహం దాహం అనే విధంగా ఉన్నట్టుగా ఉందండి. అందుకని ఈరోజు నేను వంట చేస్తున్న దాన్ని వంట ఆపేసి చక్కగా పెరుగులోని ఈ కీరా ముక్కలు కట్ చేసుకొని ఈ పెరుగులో వేసుకొని చక్కగా తగినంత మిరపకాయలు, కొద్ది జీలకర్ర, కొద్దిగా ఉప్పు అన్నీ కలిపి నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశానండి. ఇదిగోండి కీరా జ్యూస్ ఎంత బాగా తయారైందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనం తాగిన తర్వాత కూడా మనకి ఎంత చల్లగా ఉంటుందంటే అంత చలవ చేస్తుందండి. ఎంత ఎండ ఎక్కువ ఉన్నా సరే మనకు ఒంట్లో మాత్రం అబ్బో వేడి, అయ్యో ఎండకు తట్టుకోలేకపోతున్నాం, ఎండ తీవ్రతను మనం తట్టుకోలేకపోతున్నాం అనే ఆలోచన లేకుండా హ్యాపీగా మన ఇంట్లో మనం పని చేసుకుంటామండి. అలాగే ఆకలి అనేది కూడా వేస్తుందండి, హాయిగా ఉంటుందండి. చూడండి బాగుందండి. కీరాతో మజ్జిగ చేశాను, బాగుందా? అలాగే మీరు కూడా చేసుకోండి. ఇలాగే మనకి ఇంకా ఎన్ని రోజులు ఎండ ఉంటుందో తెలియదు. ఈ ఎండ ఉన్నన్ని రోజులు కూడా మనం చల్లవగా చక్కగా మన ఒంటికి కూడా వేడి వేడి అనిపించకుండా ఉండేటట్టుగాను చల్లని పదార్థాలు తాగినట్లయితే మనము మా ఒంట్లో ఎంత కూల్ అవుతుందో అనేది మనం అనుకున్నట్లయితే అలాంటివే తీసుకోవాలండి. ఇంకా మరి బార్లీ తీసుకోవచ్చు. అలాగే రాగిపిండి జావ కూడా తినొచ్చండి. లేదంటే రాగిపిండి జా ముద్దలా కూడా చేసుకున్న మధ్యాహ్నం పూట తిన్నా కూడా మనం అన్నంకు బదులుగా తిన్నట్టయితే అండి ఈ ఎండ తీవ్రతను తట్టుకోగలుగుతామండి. అలాగే కీరాలు తినొచ్చండి సలాడ్స్ లాగా. అలాగే కీరాని ఇలా పెరుగులో వేసుకొని మిక్సీ చేసుకొని తాగినట్లయితే కూడా చాలా అంటే చాలా చాలా చేస్తుందండి. ఎండ అనేది అసలు మన మనసులోకే రాదండి. అబ్బా అబ్బా అనే మాటే రాదు. అందుకనే ఈరోజు నేను వంట చేసిన దాన్ని ఆపేసి మరి నేను ఈ కీరా మజ్జిగ తయారు చేశానండి. ఇప్పుడు అందరం తాగుతామండి. చాలా హాయిగా ఉంటుందండి. నేను పని కూడా ఇంకా మొత్తం పూర్తి చేసుకుంటానండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో ఎలా ఉందనే తెలియచేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. ఓకే బాయ్ అండి.